హాయ్ ఆల్, ఇది న్యూ ఇయర్ ముందు రోజు మినీ వ్లాగ్. పిల్లలైతే బాగా మంచిగా ఎంజాయ్ చేశారు. మేము ఏంటంటే ఆ రోజు అంటే మామూలుగా ఎప్పుడు న్యూ ఇయర్ ముందు రోజు డిన్నర్ వచ్చి ఏ హోటల్లో స్టే చేస్తామో అక్కడే తీసుకుంటాము. కొద్దిగా మంచిగా వెరైటీస్ ఎక్కువ ఉంటాయని. ఇక్కడ వివాంతాలో ఏమంటే నాకు ఫుడ్ అస్సలు సాటిస్ఫైడ్గా లేదు, అసలు ఏమో నచ్చలేదు. మేము చెన్నైలో తిన్నప్పుడు చాలా బాగుంది. బెంగళూరులో ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంది, ఫుడ్ క్వాలిటీ అసలు నచ్చలేదు. అందుకని సరే బయట వెళ్దామనేసి ఈ దగ్గరలోని శాంతినికేతన్ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఆ మాల్లో ఏంటంటే ఈ డైనోసార్స్ది కొంచెం ఎగ్జిబిషన్ లాగా అలా పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ దూరంగా చూసాము, మళ్ళీ లోపలికి ఎందుకులే అనేసి సరే పిల్లల్ని తీసుకెళ్దాము, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి. పిల్లలకి తెలిసిన డైనోసార్స్ నేమ్స్ కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది డైనోసార్ అంతే, కానీ మా పిల్లల నేమ్స్ వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. నాకు అవి అయితే నోరు కూడా తిరగదు. ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. అవి టచ్ చేయొద్దంటే సైరస్ ఏమో టచ్ చేయడం లేదు, కానీ ఎక్కేస్తున్నారు లోపలికి వెళ్ళడమే. వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా ఉంది. దీని ఎంట్రీ ఫీజు వచ్చి పర్ హెడ్కి 200. బిలో 3 years ఉంటే ఫ్రీ అనమాట టికెట్. ఇంకా డిన్నర్ అక్కడే తినేసాము మాల్లోనే. మాకు ఏం తినాలో అస్సలు అర్థం కాలేదు. ఇడ్లీ దోశ అదే సేఫ్ అని తీసుకుందాం. చాలామంది మంచిగా సిజ్లర్లు బర్గర్లు అన్నీ తింటున్నారు. నేను బర్గర్ ఇవి తిని స్టార్ట్ చేసింది నా కాలేజ్ ఫినిష్ అయిపోయినాక అనమాట. అంటే మామూలు జాబ్ చేసే టైంలో. పిల్లలు అయితే ఇప్పుడు చిన్నప్పటి నుంచే తింటున్నారు. వాళ్ళ హెల్త్ ఏమవుతుందేమో అని భయం వేస్తుంది నాకు. వీలైనంత వరకు హెల్తీ ఫుడ్డే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.